Express, an international courier service. ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై టీడీపీ బగ్గుమంది. భవిష్యత్తులో పొరపాటున ఆయన అధికారంలోకి వస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. జగన్ తాత తండ్రులకు హింస అలవాటేనని, అది ఆ కుటుంబ నైజమేనని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సిహెచ్ ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. సాక్షాత్తు సీఎంనే లక్ష్యంగా చేసుకున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ప్రజలే ఆలోచించాలన్నారు. మా నాయకుడు చంద్రబాబు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సమయంలో జగన్ తండ్రి, ఇతరులు అవమానించినా ఎన్నడూ సహనం కోల్పోలేదు. ప్రజల్లో ఉంటూ ప్రజాస్వామ్యయుతంగా సీఎంగా ఎన్నికయ్యారు. కానీ నంద్యాల సభలో జగన్ పిచ్చెక్కి మాట్లాడారు. ప్రజలను భయపెట్టి అధికారంలోకి రావాలనే ఆయన నైజాన్ని చెబుతున్నాయి. ఇలాంటి వ్యక్తులను నంద్యాల ప్రజలు రోడ్లపై నడవనివ్వకూడదు. అవినీతి కేసుల్లో నిందితుడా ధర్మయుద్ధం గురించి మాట్లాడేదని జగన్పై సోమిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఇంకా ఫ్యాక్షన్ లక్షణాలు పోలేదని, ముఖ్యమంత్రిని కాల్చుమనే ప్రతిపక్ష నేతను ఎక్కడా చూడలేదని విమర్శించారు. 23వ తేదీన ఎన్నికల్లో బ్యాలెట్ల రూపంలో ఓటర్లు వైసీపీనే చింపుతారని, ఎమ్మెల్యే రోజా ముందు భాష మార్చుకోవాలని హితవు పలికారు. మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు నంద్యాల టీడీపీ పార్టీ నేతలు. జగన్పై కేసు నమోదు చేయనున్నారు.